అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా ఈజీగా ఇలా సొరకాయతో ఇలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఇలా ఒకసారి చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా ఇక్కడ నేను ఒక సొరకాయ తీసుకొని ఇలా సగమే తీసుకుంటున్నానండి. నేను సగం తీసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. అంతవరకే ఇక్కడ నేను ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని మంచి కడుక్కున్నాను 2-3 సార్లు. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. మనము అది సోరకాయ అవి కూరగాయలు కట్ చేసుకునే అంతవరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ సోరకాయని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది. పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. సోరకాయని చిన్నగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా తరుక్కుంటే సరిపోతుందండి. ఈ విధంగా తరుక్కుంటే ఈజీగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని సొరకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టానండి. దీంతో పాటు ఒక 2 టమాటాలు తీసుకోవాలి. చూడండి, అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒకటి కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నూనె ఏం పట్టదు దీంట్లో. మనము ఉల్లిపాయలు వేయించుకునేంత వరకు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే దీంతో పాటు కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలని కింద కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేగన అవసరం లేదు దీనికి. ఇలా కొద్దిగా వేయించుకుంటే 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నాను. ఇది నేను మన ఛానల్లో ఉందండి, ఆల్రెడీ కావాలంటే చెక్ చేయండి. ఇంట్లో చేసిందే. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పసుపు కూడా ఇంట్లో చేసుకున్నా కానీ. ఇలా అంతా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న కందిపప్పును కూడా నీళ్ళల్లో నుండి తీసి పప్పు వేసుకోవాలి. ఇలా పప్పు అంతా తీసి వేసుకున్న తర్వాత ఈ పప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా వేసుకున్న తర్వాత ఏం ఫ్రై కానవసరం లేదు. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము కట్ చేసి పెట్టుకునే టమాటాలు వేసుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడే మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి. నేనైతే ఒక 1 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కావాలంటే తర్వాత వేసుకోవచ్చండి. ముందుగా ఎప్పుడైనా కానీ ఉప్పు తక్కువనే వేసుకోవాలి. 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలండి. ఇది కూడా ఇంట్లో చేసిందే. ఈ గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. అంటే మనకు ఈ పప్పు ఇది కూర అనేది మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలి, పల్చగా కావాలా, గట్టిగా కావాలా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. సోరకాయలో నుండి కూడా నీళ్ళు వస్తుంది కదా, దాన్ని కూడా చూసుకొని వేసుకోవాలండి. కొద్దిగా అంటే కొద్దిగా, ఎక్కువ అంటే ఎక్కువ. నేనైతే 1 కప్పు వరకు వేసాను. వేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఒక కట్ట కొత్తిమీర వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది. నేను మాత్రం వేయట్లేదండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. ఇది రోటీ, రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ కదా, హెల్దీ కూడా. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.